అంత కథలు వచ్చి పంపిస్తుంది. పుణ్యాత్ములు పుణ్య పురుషులు కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు అందరూ పంపిస్తారు ఫండింగ్ అని చెప్పి. అవన్నీ ఏం చేసినారు బాస్? మీరు ఎక్కడ పెట్టినారు? ఎవరి నెత్తి మీద పెట్టినారు? ఒక్క కుటుంబాన్ని ఆదుకున్నారా ఖమ్మంలో పోయి? నో, ఇప్పటి వరకు లేదు. మళ్ళా మనకి అందుకే అంటున్నా, మింగా మెతుకు లేదు మీసాలకు సంపెంగా నూనె అంటే గిదే. అరే అక్కడ మింగనికి మెతుకు లేదు, ఫుడ్ పాయిజన్లు అయ్యి గురుకులాల విద్యార్థులు గిలగిల కొట్టుకుంటున్నారు. చాలామంది ఫుడ్ లేక బాధపడుతూ అల్లాడిపోతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం తీసుకునే స్టాండ్ లేదు. సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు 420కి పైగా ఉన్నటువంటి హామీలు ఏమైనా అని చెప్పి తెలంగాణ 4 కోట్ల జనాభా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఒక ఏడాది కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రిగా గొప్ప స్థాయిలో గిన్నీస్ బుక్లో మీ పేరు కూడా నమోదవుతుంది. అంత వ్యతిరేకతను తీసుకొచ్చినారు మీరు తెలంగాణకి ఏడాది కాలంలోనే. ఇప్పటి వరకు చెప్తున్నా కదా, ఏ ముఖ్యమంత్రి కూడా మరీ ఘోరంగా ఏడాదిలోనే, ప్రజలు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఏడాదిలోనే ఇట్లా అవుతుందని చెప్పి. 420 హామీలు, ఉద్యమకారుల 1200 బలిదానాలు, 1200 మందికి కేసీఆర్ చేయలే అన్నాడు. కేసీఆర్ చేయలేదు కాబట్టి మార్పు కావాలని ఎగేసుకొని ప్రచారం చేసి మీ మార్పు కోసము మీ తీర్పు కోసం కళ్ళు పెద్ద వేసుకొని చూస్తే ఏమైనాయి? చేతుల అగ్గిపుల్లలు పెట్టి మీరు కూర్చున్నారు. ఒంటరి మహిళా పెన్షన్లు బంద్, రైతు భరోసా, రైతు బంధు ఆసరా పెన్షన్లు బంద్, ముసలిళ్ళ పెన్షన్లు బంద్, రేషన్ కార్డుల ఊసలేదు. 6 గ్యారంటీలు ఏమిచ్చినారు? ఉచిత మహిళా బస్సు తప్ప ఏమిచ్చినారు? 6 గ్యారంటీలు ఏం జరుగుతోంది సార్? ఏమిచ్చారు 6 గ్యారంటీలో? మీరు ఏమిచ్చినారు చెప్పండి. ఒక్క గ్యారంటీలో మహాలక్ష్మి పథకం చూడండి, తులం బంగారం అన్నారు. ఆఖరికి అందరు పెళ్ళిళ్ళు ఆపుకుంటున్నారు, పెళ్లి సంబంధాలు కలిసిపోయినాయి. కానీ మళ్ళీ పెళ్ళి అయిపోయినాక తులం బంగారం ఇస్తారో లేరో అని చెప్పి పెళ్ళిళ్ళు ఆపేసుకుంటున్నారు. తులం బంగారం ఇస్తలేని పెళ్ళిళ్ళు ఆపేసుకున్నారు. మంచిగా షికార్లు కొడుతున్నారు బయట ముందే పార్కులల్లో. నిన్న మా అడ్వకేట్ సార్ ఇంటర్వ్యూ తీసుకున్నా, ఆయన కూడా అదే చెప్తా ఉన్నారు. మా సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ వస్తారు చూడండి. కళ్యాణ లక్ష్మి పథకం కోసము ఈ కేసీఆర్ గారు ఏదో కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొస్తే షాదీ ముబారక్ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది. తులం బంగారం అన్నది డెఫినెట్గా ఆడబిడ్డలు అంటే బంగారంకి చీరలకు ఆశపడతారు, అది అందరికీ తెలుసు. తులం బంగారం ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇంట్లో నా బిడ్డ పెళ్ళి అవుతుంది, 1 లక్ష రూపాయలు 2 లక్షలు తులం బంగారం వస్తే నా బిడ్డ పెళ్ళిని సాదుతా, పెళ్ళి చేసి అత్తగారింటికి పంపిస్తా అని తల్లిదండ్రులు ఈ రోజున ఊర్లల్లో మీరు ఇంకా తులం బంగారం ఇస్తలేరని చెప్పి వెయిట్ చేస్తున్నారు. తులం బంగారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ముందరికి వెళ్దామని చెప్పి తులం బంగారం ఇచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ లోపల సంబంధం కుదిరిన వాళ్ళు ఏం చేస్తారు? మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేరుతో ఇక వాళ్ళు పార్క్ల పొంటి అక్కడ పొంటి ఇక్కడ పొంటి, అరే మా పెళ్ళి ఇప్పుడు అయ్యేటట్లేదు, రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇవ్వాలి, అప్పుడే మా అయ్య పెళ్లి చేస్తాడు, ఎందుకంటే మా దగ్గర పైసలు లేవు ఆడబిడ్డ కట్నం ఇయ్యనికి అని చెప్పి తులం బంగారం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమైంది తులం బంగారం? మహాలక్ష్మి పథకంలో 2500 పక్కన పెట్టు, దేవుడు ఎరుగు తూర్పు తిరిగి దండం పెట్టుకున్నాం. 4500 రూపాయల పెన్షన్లు మాయమైనాయి, 2500 రూపాయలు ఇయ్యట్లే. మీరు ఇక్కడ 2500 రూపాయలు ఇస్తామని ఆశ పెట్టి మహిళలకు ఇయ్యట్లే. ఆశ పెట్టి ఇవ్వకపోతే మహిళలు ఊరుకుంటారా? రివర్స్ అవుతారు. అడిగినరా వాళ్ళు ఏమన్నా 2500 ఇయ్యమని? అడగలేదు. మీరే ప్రచారం చేసి డప్పు కొట్టి ఓటేయండి నెలకిస్తాం 2500 అంటే ఆశపడ్డారు. ఏదో దానికి వస్తుంది కదా, దేనికో దానికి మాకు ఇంట్లో సరుకులకో పప్పుకో ఉప్పుకో బియ్యానికో తాగొచ్చిన భర్త తాగనికి ఎట్లాగో కొంచెం సంపాదన ఊర్లలో పోతుంది, అరే ఈ పాకెట్ మనీ లాగా ఉంటాయి నేను దేనికో దానికి కూడబెట్టుకుంటా అన్న మహిళలందరూ దాని మీద హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంట్లో పోపు వేసుకొని కూర్చుంటున్నారు, మీరు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి.
ఇవేమి పట్టవు మీకు. వేటి గురించి ఆలోచించారు? డబ్బులు ఎట్లా తీసుకొద్దాం తెలంగాణకి, ఎట్లా మన రెవెన్యూ పెంచుకుందాం. ఇంకా పైగా ఏం చెప్తారు? మహిళలను లక్షాధికారులను చేస్తాడట, లక్షాధికారులను చేస్తాడట మహిళలను. లక్షాధికారిని మహిళలను తర్వాత చేయండి, ముందు 2500 ఇస్తాన డబ్బులు ఇవ్వండి. తులం బంగారం ఇస్తే ఆడపిల్లలు పెళ్ళికి రెడీగా ఉన్నారు. మీరు తులం బంగారము 1,00,000 రూపాయలు చెక్ ఇస్తే ఆడపిల్లలు పెళ్ళిళ్ళకి రెడీగా ఉన్నారు. పెళ్ళి చేసి అత్తారింటికి పోయి సంసారాలు చేసుకుంటారు. గవన్నీ లేవు. విజయోత్సవ సభ అని చెప్పి డబ్బులు తగలేసి అసలే పైసలు లేవు అంటారు. మళ్ళేమో ఈ సంబరాలకు విజయోత్సవాలకు గతంలో కేసీఆర్ ఖర్చు పెట్టినట్టు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీరు కూడా సంబరాలని విజయోత్సవాలని జరుపుకుంటున్నారు. పోనీ ఆ విజయోత్సవం సందర్భంగా ఏమైనా అనౌన్స్ చేస్తుర్రా? కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంగా అనుముల రేవంత్ రెడ్డి అనే నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది. ఈ సందర్భంగా నా మహిళలకు ఈరోజు ఇగో నేను టిక్కు అని కొడుతున్నా, మీ అకౌంట్లో 2500 పడుతున్నాయి. ఏదైనా ఒక స్కీమ్ అన్న రిలీజ్ చేస్తున్నావా పోనీ ప్రజలకు గుర్తుగా? ఏడాది కాలం గుర్తుగా ఒక సంక్షేమ పథకం ఈరోజు నేను ఇది రాలేదు. ఈ విజయోత్సవాల సందర్భంగా నేను ప్రమాణ స్వీకారం పూర్తయి ఏడాది కాలం కావస్తున్నటువంటి సందర్భంగా నేను మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం ఈ రోజున అందరికి అకౌంట్ల టింగ్ అని మోగుతాయి. అందరి అకౌంట్లు చూసుకోండి. రైతుకు రుణమాఫీ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది. రైతు భరోసా ఇస్తున్నా. పోనీ ఆ గుడ్ న్యూస్ అన్న చెప్పండి, ఆ గుడ్ న్యూస్ అన్న చెప్పండి. పోనీ మీరు ఏమి ఇస్తున్నారో మేము చూస్తాం కళ్ళల్లో ఒత్తులేసుకొని. గదన్న చేయండి. సంబరాలు పక్కన పెట్టి ఏడాది అయినటువంటి సందర్భంగా నేను మహిళలకు ఇస్తున్న గిఫ్ట్ అని రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమనండి. బడ్జెట్లో అసెంబ్లీలో 2 లక్షల కోట్లు అని మీరు చూపించినారు. 2 లక్షల కోట్లు మన తెలంగాణ ఇన్కమ్ అని. ఈ 2 లక్షల కోట్లు ఏమైనాయని అడిగితే మిత్తిరగడానికి అయిపోతున్నాయి అంటున్నారు. ఇక్కడ చూస్తే మున్సిపల్ కావాల్సినటువంటి డబ్బులు తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్స్ అయితలేవు. మరి దేనికి కారణము? ఆ పెద్ద ఛానల్నేమో పెద్ద మనసున్న వాళ్ళందరూ పెద్ద ఛానల్ ఏం చెప్తారు? కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏమని ఇచ్చిందట? రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధమే లేదని ఇచ్చిందట కాగ్ రిపోర్టు. వాళ్ళు పని కట్టుకొని ఆడిట్ చేసి మరి వచ్చి చెప్పారు కాగ్ వాళ్ళు, మన తెలంగాణ రిపోర్ట్లో చెప్పిండ్రట. మరి ఆ ఛానల్లో తప్ప ఏ ఛానల్లో కనబడలేదు మన న్యూస్. ఏం చేస్తున్నారు తెలంగాణలో? ఏం జరుగుతోంది? రైతులు ఏడుస్తూ ఉన్నారు. మిల్లర్లు మోసం చేస్తున్నారని రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఆ క్వింటాల దగ్గర లైన్లో నించోలేక మేము ఆత్మహత్య చేసుకుంటామని రోడ్డుకి అడ్డంగా కూర్చుంటా ఉన్నారు. అవన్నీ కనబడవు. ఎందుకు కనబడతాయి? రైతే కదా చిన్న చూపు. ఒక్కసారి రైతులు వ్యవసాయం చేయడం ఆపేస్తే, ఒక్కరోజు పంట ఇవ్వకుండా ఆపేస్తే అప్పుడు తెలుస్తుంది మొత్తం దేశం మొత్తం. అప్పుడు తెలుస్తుంది, సమ్మగా ఉంటుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం సరఫరా చేసే బియ్యం కావచ్చు, పప్పులు ఉప్పులు ఏమైతే భారతదేశం నుంచి పోతున్నాయో, ఏవైతే తెలంగాణ నుంచి స్పెషల్గా పోతున్నాయో అవన్నీ కూడా ఆగిపోతే అక్కడికి వెళ్ళి ప్రెషర్ వస్తుంది. అప్పుడు మనకు కూడా FBI లాంటి, అమెరికాలో ఉన్నటువంటి FBI లాంటి ఒక స్ట్రాంగ్ వ్యవస్థ ఉంటే ఎంక్వైరీ చేయడానికి మన బతుకులు ఇట్లుండవు, మన కన్నీళ్ళు ఇట్లుండవు, మన ఆత్మఘోష ఎవడో ఒకడు పట్టుకుంటాడు తప్పులు చేసిన వాళ్ళని. మన సిస్టమ్ ఇట్లుండబట్టే విజయ్ మాల్యా లాంటి వాడు పారిపోయాడు దేశం వదిలి. సో నేను అదే చెప్తున్నా, మింగా మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె. ఇది కాకుండా చూసుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే ఎయిర్పోర్ట్ తెచ్చుకోవడం ఇంపార్టెంటా? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, దీని మీద పెట్టండి. మీ తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారు ఇగో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుకి ఇస్తున్నటువంటి ఫోటో ఒకటి పెట్టండి ఎయిర్పోర్ట్ గురించి పెట్టి. ఓకే, కొత్త ఎయిర్పోర్ట్కు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్న రేవంత్ రెడ్డి. ఆప్షన్ ఏ తెలంగాణకు ఎయిర్పోర్ట్ కోసం నిధులు ఇవ్వడం కావాలనా, లేకపోతే ఈ పిల్లలు ఫుడ్ పాయిజన్ అంటే ఆ నిధుల్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టడం కావాలనా?
మీరేమనుకుంటున్నారు? ఆప్షన్ బి ఇది ఇవ్వండి, ఆప్షన్ ఏ అది ఇవ్వండి. చూద్దాం, ప్రజా అభిప్రాయ సేకరిద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలియాలి కదా. ఏది ఇంపార్టెంటు? ప్రాణం ఇంపార్టెంటా, తెలంగాణకు మరో ఎయిర్పోర్ట్ ఇంపార్టెంటా? ఏం ఇంపార్టెంట్? మనకేం కావాలి ఇప్పుడు? ఫస్ట్ ఇమ్మీడియట్గా మనకేం కావాలి? మీరు చెప్పండి ప్రజలారా, ఏది ఇంపార్టెంట్?